హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లోనే నేను ఈజీగా క్యాపుచినో కాఫీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో అంతా మీకు చూపిస్తాను, చూసేయండి. క్యాపుచినో కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాఫీ పౌడర్, షుగర్, ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు, కొన్ని వేడి పాలు, అలాగే ఒక చిన్న బౌలు, ఇంకా స్పూన్ కూడా కావాలి. మీరు ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బ్రూ కాఫీ పౌడరే కాకుండా. నాకు బ్రూ కాఫీ పౌడరే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బ్రూ కాఫీయే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కాఫీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 2 ప్యాకెట్స్ అన్న 2 టేబుల్ స్పూన్స్ అన్న కాఫీ పౌడర్ తీసుకోండి. తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎక్కువ స్వీట్నెస్ వద్దంటే 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఏంటంటే కాఫీ ఈజీగా కరిగిపోతుంది. కోల్డ్ వాటర్లో కాఫీ ఈజీగా కరగదు, అందుకే గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయాలి. గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నాక కాఫీ పౌడర్ని మనం స్పూన్తో బ్లెండ్ చేయాలి. మీ దగ్గర బ్లెండర్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బ్లెండర్స్ లేని వాళ్ళు స్పూన్తో ఇలా బ్లెండ్ చేయండి. ఇట్లా ఒక 5 to 8 minutes వరకు చేస్తే మనకు థిక్ క్రీమీ పేస్ట్ లాగా వస్తుంది. మీరు ఇంట్లో రెగ్యులర్గా కాఫీ తాగాలైతే బ్లెండర్స్ అనుకోండి. ఇలా 5 to 10 minutes స్పూన్తో చేయాలంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది. అప్పుడప్పుడు తాగాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా తక్కువ బడ్జెట్లో అయిపోయేదానికి కేఫ్లలోకి పోయి 200, 300, ఇంకా పెద్ద పెద్ద కేఫ్లలో అయితే 500, 1000 రూపీస్ వరకు ఉంటుంది కాఫీ ప్రైస్. అంతంత పెట్టి తాగే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి. పైసలు ఉన్నాడు అంటే కేఫ్లలోకి పోతాడు, కానీ పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, బయటనే ఇంట్లో చేసుకోవాలి. ఇట్లానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోని ముందుగా మీరు చూడవచ్చు. నేనైతే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఇంకా 50 కామెంట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేస్తారేమో చూద్దాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 7 months వరకు అవుతుంది. ఎన్నో వీడియోస్ పెట్టినా కానీ ఇంతవరకు ఒక్క వీడియో కూడా వైరల్ అవుతలేదు. అది మిస్టేక్ ఏముందో అర్థమవుతలేదు అందులో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి కింద, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లనే వీడియోస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఆ వీడియోస్ని కూడా షేర్ చేయండి. ఒక్క వీడియో కూడా ఇంతవరకు వైరల్ కాలేదు. నా హైయెస్ట్ లాంగ్ వీడియో వ్యూస్ వచ్చేసి 1K వ్యూస్ వరకు వచ్చింది. మిగతా వీడియోస్కి ఏమైందో అర్థమవుతలేదు అసలు. చూడండి, మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, అట్లానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసి ఏంటంటే వేరే వాళ్ళకి రికమెండేషన్ అవుతుంది, అంటే వీడియోస్ వాళ్ళకు యూట్యూబ్లో డైరెక్ట్ చూపించేస్తుంది అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. 5 minutes later. మనం 5 minutes బ్లెండ్ చేసిన తర్వాత మనకు కొద్దిగా డార్క్ చాక్లెట్ నుండి బ్రౌన్ కలర్లోకి మారింది. అలాగే కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అయింది, చూసారా? లూజ్ క్రీమ్ లాగా తయారైంది. ఇలా తయారైన తర్వాత మనం ఇంకొక 2-3 minutes వరకు బ్లెండ్ చేస్తే మనకు థిక్ క్రీమ్ లాగా అవుతుంది. చూడండి. A few moments later. ఫైనల్గా ఒక 8 to 10 minutes వరకు బ్లెండ్ చేసిన తర్వాత మనకు ఇట్లా థిక్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది. అదే కాఫీ పౌడర్, షుగర్ ఇంకా వాటర్ వేసి బ్లెండ్ చేసింది ఇదంతా ఇలా తయారైపోయింది. ఆ క్రీమ్ని మనము కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఒక చిన్న కప్ అయితే 2 spoons యాడ్ చేసుకోండి, పెద్ద కప్ అయితే ఒక 3 spoons వరకు యాడ్ చేసుకోండి. నాది చిన్న కప్ ఉంది కాబట్టి నేను 2 spoons యాడ్ చేసుకుంటున్నాను. ఆ క్రీమ్తో మనము ఒక 2 coffees వరకు అయితే తయారు చేసుకోవచ్చు. చిన్న కప్ అయితే ఒక 3 coffees వరకు వస్తుంది. ఆ క్రీమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనము హాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. హాట్ మిల్క్ యాడ్ చేసుకున్నాక తర్వాత మనము దాన్ని స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మనము అప్పుడైతేనే మనకు మిల్క్లోకి మంచిగా యాడ్ అవుతుంది. అది పైన చూసారా మంచిగా నురుగు ఎలా వస్తుందో, అప్పుడు కాఫీ థిక్ అయిపోతుంది మనకు. అదంతా కరిగిపోవాలి మనం యాడ్ చేసుకున్నది క్రీమ్ అలా. మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే కూడా తర్వాత షుగర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు.
హాట్ క్యాపుచినో కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కాఫీ పౌడర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఏదో స్టైల్గా ఉంటుందని యాడ్ చేస్తున్నా. మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మనం తయారు చేసుకున్న క్యాపుచినో కాఫీ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా కావాలంటే ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే ట్రై చేసినాక కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.